ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవడంతో పాటు ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా విజయాలు పొందాలో కూడా తెలుసుకుందాము. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి స్త్రీ ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, ద్వాదశి రాత్రి 8:13 వరకు, చిత్తా నక్షత్రం సాయంత్రం 4:09 వరకు, రాత్రి వర్జము 9:27 నుండి 10:58 వరకు. ఈరోజు బుధవారము, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు, ఉదయకాల దుర్ముహూర్తం 11:26 నుంచి 12:10 పర్యంతం. ఇక ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మనోబలం అనేటువంటిది పెరుగుతుంది. మనోబలంతో ఎటువంటి కార్యక్రమాలనైనా సజావుగానే ఈరోజు పూర్తి చేస్తారు. ముఖ్యంగా ధన సంబంధమైనటువంటి విషయాల పట్ల అవగాహన పెంచుకోండి. వృధా ఖర్చులను అరికట్టండి. దుబారాగా డబ్బును ఎప్పుడూ కూడా ఖర్చు పెట్టకండి. ధాన్యము లాభంగా మీకు కనిపిస్తూ ఉన్నది. చిత్తశుద్ధితో ఏ పని చేసినా ఈరోజు మీకు సంపూర్ణమైనటువంటి విజయాలు తప్పకుండా కలుగుతాయి. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని భరించుకోవడం అనేటువంటిది తప్పకుండా అలవాటు చేసుకోవాలి. కాలం అనేటువంటిది పెద్ద అనుకూలంగా లేకపోవటం, కాబట్టి అనుకూలంగా లేనటువంటి సమయాన చిత్ర విచిత్రమైనటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు తప్పకుండా ఏర్పడతాయి. వాటిని సానుకూల దృక్పథంతో చక్కగా విచారణ చేసి ముందుకు వెళ్ళండి. కుటుంబ సభ్యులతో ఏవైనా క్లిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోదలుచుకున్నట్లయితే చర్చించి తీసుకోవడం అనేటువంటిది మంచిది. ముఖ్యంగా మేషరాశి విద్యార్థులకు ఈరోజు యోగదాయకంగా ఉండబోతోంది. మంచి ఫలితాలు కలుగుతాయి. రాజకీయ నాయకులకు మాత్రము ఈరోజు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడవచ్చు. మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందడానికి మేషరాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అలాగే సాయంకాల సంధ్యా సమయంలో దీపదానం చేయండి. దీపదానం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. మేషరాశి వారి అదృష్ట సంఖ్య ఈరోజు 1. మేషరాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. వృషభ రాశి వారికి గ్రహ సంచార రీత్యా ఈరోజు కుజుడు కానీ శుక్రుడు కానీ శుభంగానే ఉన్నారు. ఇక బుధరాహు కేతువుల యొక్క అర్ధ శుభత్వం వల్ల అనేక మార్గముల యందు విజయమైతే తప్పకుండా కలుగుతుంది. పనులు సకాలంలో చాలా వరకు పూర్తి చేస్తారు. ఉద్యోగపరంగా ఆశించినటువంటి స్థాయిలో ఉద్యోగం ఉండకపోవటము, విపరీతమైనటువంటి శ్రమ పెరగటము, శ్రమాధిక్యత వల్ల చిన్న చిన్న తగాదాలు అనేటువంటివి ఉద్యోగ విషయంలో సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆగ్రహ ఆవేశాలకు లోను కాకుండా పరిస్థితిని బట్టి ముందుకు వెళ్ళటం అనేటువంటిది వృషభ రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. ప్రశంసలు పొందుతారు. నూతన కార్యాలయాలు ప్రారంభం చేయడానికి ఈరోజు చాలా వరకు మంచి సమయము. ఆస్తి సంబంధమైనటువంటి వ్యవహారాలను జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండండి. దుబారా ఖర్చులు మాత్రము చేయకండి. ఏదైనా మంచి పని చేయాలి అంటే ఎవరికి భయపడాల్సినటువంటి పని లేదు. ధైర్యంగా ఆ పనిని ఈరోజు మీరు మొదలు పెట్టడం వల్ల తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. అదృష్ట ఫలాలు పొందటానికి దైవానుగ్రహం అనేటువంటిది తప్పనిసరి అన్న విషయాన్ని మీరు మరింతగా తెలుసుకోండి. వృషభ రాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము ఉదయము, సాయంత్రము విష్ణు పంజర స్తోత్ర పారాయణము చేయండి. తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. మిథున రాశి వారికి ముఖ్యమైనటువంటి పనుల్లో ఈరోజు కొద్దిగా ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా వాటిని అనుకున్న సమయంలో అనుకున్నట్టుగా మీరు పూర్తి చేస్తారు. దేనికైనా సహనము, ఓపిక అనేటువంటిది చాలా వరకు అవసరము. ఉద్యోగంలో విపరీతమైనటువంటి శ్రమ తప్పకుండా పెరుగుతుంది.
ఆత్మీయుల యొక్క సలహాలు, సూచనలు వాటిని తీసుకోవడం, వాటిని పాటించడం ద్వారా చాలా వరకు మీకు మంచి జరుగుతుంది. వ్యాపార పరంగా మాత్రము జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి పని ఏదైతే ఉందో ప్రతి పనిని శ్రద్ధగా చేయండి. చిన్న చిన్న పొరపాట్లు కూడా మీకు చాలా వరకు పెద్దగానే కనిపిస్తూ ఉంటాయి. ధర్మ మార్గంలో కనుక మీరు పనిచేస్తే విజయం అనేటువంటిది మీకు తప్పకుండా లభిస్తుంది. చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళడమే మీ ముందున్నటువంటి ఏకైక లక్ష్యము. విద్యార్థులకు బాగుంది. గృహంలో కొన్ని చికాకులు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా స్త్రీలకు ఈరోజు యోగదాయకంగానే ఉంటుంది. మిథున రాశి వారికి మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి ఈరోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. సాయంకాల ప్రదోష కాలంలో శివాలయంలో దీపాలు వెలిగించండి. అలాగే దీపదానాలు చేయడం ద్వారా కార్తీక మాస విశేషమైనటువంటి పుణ్యం అనేటువంటిది మీకు సంప్రాప్తం అవుతుంది. మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. మిథున రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం అనేటువంటిది తలుపు తట్టబోతోంది. ఈరోజు సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా వరకు ఖర్చులను అదుపులో పెట్టగలుగుతారు. మీ లక్ష్యం ఏదైతే ఉందో లక్ష్యాన్ని చేరుకునేదాకా ఎక్కడా కూడా తగ్గటానికి వీల్లేదు. ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. 10 మందికి ఆదర్శమవుతారు. వ్యాపార పరంగా లాభం అనేటువంటిది కలుగుతుంది. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. పనిలో నైపుణ్యం పెరుగుతుంది. మిత్రుల యొక్క అండదండలతో క్లిష్టమైనటువంటి సమస్యలను కూడా చాలా సులువుగా పరిష్కరించుకునేటువంటి దిశగా ముందుకు వెళ్తారు. అవివాహితులకు వివాహ సంబంధాలు కూడా కలిసి వస్తాయి. రాజకీయ నాయకులకు ప్రత్యర్థుల వల్ల చిన్న చిన్న భంగపాట్లు అనేటువంటివి తప్పకపోవచ్చు. ఇంటా బయట కొద్దిగా భూయిష్టమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఈరోజు సాయంకాలం తర్వాత ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని సూచన. కర్కాటక రాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి ఈరోజు సరస్వతి సంబంధమైనటువంటి ధ్యాన స్తోత్ర పారాయణాదులు కానీ లేదా ఈరోజు సాయంకాల సంధ్యా సమయంలో విష్ణు ఆలయంలో దీపారాధన చేయండి ఆవు నెయ్యితో. తద్వారా మంచి విష్ణు అనుగ్రహంతో పరిపూర్ణతను కూడా పొందుతారు. కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 7. కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. సింహరాశి వారికి శుభకాలం అనేటువంటిది నడుస్తోంది. అపారమైనటువంటి ఖ్యాతి లభిస్తుంది. ఎక్కడ చూసినా ఎవరు చూసినా మీ గురించే మాట్లాడుకోవటం మీకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా చాలా వరకు లాభాలు అనేటువంటివి వ్యాపారంలో పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము అని చెప్పవచ్చు. వ్యాపార పరంగా లాభాలను ఆర్జిస్తారు. మంచి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇతరులకు మంచి చేయాలనేటువంటి ఆలోచనలు ఎప్పుడూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. ప్రతిబంధకాలు తొలగుతాయి. పట్టుదలతో కనుక మీరు పనిచేస్తే మీరు అనుకున్నటువంటి ఫలితాన్ని సంపూర్ణంగా కూడా పొందుతారు. కుటుంబ పరంగా రక్షణ కలుగుతుంది. సింహరాశి విద్యార్థులకు ఈరోజు యోగదాయకంగా ఉండేటువంటి రోజు అని చెప్పవచ్చు. సింహరాశి వారికి మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి ఈరోజు కృష్ణ అష్టోత్తర శతనామంతో కృష్ణుడికి ఆరాధన చేయండి. కృష్ణుని ముందు 8 దీపాలు వెలిగించండి. ఒక దీపాన్ని ఎవరికైనా దానం ఇవ్వండి. అలాగే మంచి నవనీతమును నైవేద్యం పెట్టండి. తద్వారా చాలా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. సింహరాశి వారి అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి అదృష్ట వర్ణము నీలివర్ణము. కన్యారాశి వారికి ఈరోజు అదృష్ట యోగాలనేటువంటివి కొద్దిగా తక్కువే అని చెప్పవచ్చు. అనుకున్నవి ఏవి కూడా పూర్తి కాకపోవడం కొద్దిగా నిరాశను మీకు మిగులుస్తుంది అని చెప్పవచ్చు. అనుకున్నవి అనుకున్నట్టుగా సాధించగలిగేటువంటి మీరు ఈరోజు చాలా వరకు ఇబ్బంది పడాల్సినటువంటి స్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగంలో మాత్రము లాభాలు అనేటువంటివి కలుగుతాయి. విఘ్నాలు ఉన్నప్పటికీ కూడా కార్యసిద్ధి అనేటువంటిది విశేషంగా ఉంది. ఒక విషయంలో చివరి వరకు వెళ్ళి తిరిగి వస్తారు. బంగారు భవిష్యత్తుకు అవసరమైనటువంటి ఆలోచనలు అనేటువంటివి మీకు తప్పకుండా వస్తాయి. విశేషమైనటువంటి ఖ్యాతిని పొందుతారు. రాజకీయ నాయకులు పట్టుదలతో పనిచేయడం వల్ల చాలా ఆనందాన్ని కూడా గడుపుతారు. ముఖ్యంగా కన్యారాశి విద్యార్థులకు అవకాశాలు అనేటువంటివి మెరుగుపడటానికి కొద్దిగా సమయాన్ని వెచ్చించక తప్పదు.
కన్యారాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి ఈరోజు లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారికి ఆరాధన చేయండి. అలాగే కృష్ణాష్టక స్తోత్ర పారాయణాన్ని 3 సార్లు చేయడం ద్వారా మంచి సత్ఫలితాలు పొందుతారు. కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తులారాశి వారు సకాలంలో ఏదైనా పనులు మొదలు పెట్టండి. గ్రహ అవాంతరాలు లేకుండా చక్కగా వాటిని పూర్తి చేస్తారు. కానీ మీలో ఉన్న బద్ధకము, విపరీతమైన ఆలోచనలు వీటినేవి కూడా ప్రభావితం చేయకపోవడం వల్ల చాలా ఆలోచనలు స్తబ్దంగానే కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి వాటిని తట్టి లేపి మీరు పని చేయటం వల్ల తప్పకుండా మీకు విజయం అనేటువంటిది కలుగుతుంది. ధైర్యంగా ముందడుగు వేయండి. శత్రువులు ఎవరెవరైతే మిమ్మల్ని ఇన్ని రోజులు వెంటాడుతూ ఉన్నారో వారిని అనేటువంటి సమయం కూడా ఈరోజు ఆసన్నమైంది. పెద్దల వల్ల మేలు జరుగుతుంది. అనుకున్నది సాధించేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టుననేటువంటిది విడిచిపెట్టవద్దు. అవసరాలకు తగినటువంటి సహాయం అందటం వల్ల చాలా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి అదృష్ట వర్ణము నీలివర్ణము. వృశ్చిక రాశి వారికి ఈరోజు విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షం అనేటువంటిది కలగబోతోంది. ఉద్యోగపరంగా మంచి జరుగుతోంది. ఉద్యోగంలో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ వాటిని సానుకూల దృక్పథంతో మీరు పూర్తి చేస్తారు. కొద్దిగా భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు లేకుండా పట్టు విడుపు ధోరణితో ముందరికి వెళ్ళటం వల్ల గృహంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఏర్పడుతుంది. లక్ష్యంపై మీరు దృష్టి పెట్టండి. కొన్ని విషయాల్లో మీకు పరీక్షా కాలంగా అనుకున్నప్పటికీ కూడా ఆ పరీక్షను దాటి ముందుకు వెళ్ళాలి అని భగవంతుడి దగ్గర తప్పకుండా సంకల్పం చేయడం వల్ల మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఎదురు చూస్తున్నటువంటి పని పూర్తి అవుతుంది. కొన్ని ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క సలహాలు సూచనలతో విఘ్నాలు అనేటువంటివి తొలగుతాయి. వృశ్చిక రాశి వారికి మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రంతో అమ్మవారికి ఆరాధన చెయ్యండి. మంచి ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. ధనుస్సు రాశి వారికి విశేషమైనటువంటి అదృష్ట యోగం అనేటువంటిది తలుపు తట్టబోతోంది. సరైనటువంటి నిర్ణయం తీసుకోండి. ఇంట బయట గొప్ప ఫలితాలు అనేటువంటివి సాధిస్తారు. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఒక పనిని ఈరోజు మీరు పూర్తి చేస్తారు. ఉద్యోగపరంగా ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. వాటిని అధిగమించి ముందుకు వెళ్తారు. గృహ సంబంధమైనటువంటి యోగాలు అనేటువంటివి కలుగుతాయి. బంధువుల యొక్క ఆదరణ లభిస్తుంది. ఇష్టదేవత స్మరణ చాలా కార్యక్రమాలను కూడా పూర్తి చేయనిస్తుంది. వివాదాస్పదమైనటువంటి అంశాల జోలికి వెళ్లకుండా ఉండటం ధనుస్సు రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. ధనుస్సు రాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందడం కోసము ఈరోజు శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం చేయండి. రామరక్షా స్తోత్ర పారాయణంతో పాటు శివ అష్టోత్తర జపం కూడా సాయంకాల సమయంలో చేసి శివుడికి పుష్ప సమర్పణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ధనుస్సు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 5. ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. మకర రాశి వారికి ఈరోజు ఉద్యోగపరంగా చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు. ఉద్యోగంలో ఉన్న ఒడిదుడుకులు తొలగిపోతాయి. వ్యాపార పరంగా అవరోధాలను అధిగమిస్తారు. స్పష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. మీ అంచనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవ్వరు కూడా పూర్తి చేయలేరు, ఎవరు అందుకోలేరు. ఆ విధంగా మీరు కృషి చేయండి. అద్భుతమైనటువంటి భవిష్యత్తు మీకు భవిష్యత్తులో కనిపిస్తూ ఉన్నది. తప్పకుండా అది మీ సొంతం అవుతుంది. మంచి మిత్రుల యొక్క సహాయ సహకారాలతో అనుకున్న కార్యక్రమాలన్నింటినీ కూడా అనుకున్నట్టుగానే పూర్తి చేస్తారు. వ్యతిరేకమైన ఆలోచనలు చేయకండి. వ్యతిరేకమైనటువంటి వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడకపోవడం అనేటువంటిది మకర రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. రాజకీయ నాయకులకు ప్రజ్ఞా పాఠవాలు అనేటువంటివి కూడా చాలా వరకు కలిసి వస్తాయి. మకర రాశి వారికి మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి ఈరోజు లలిత సహస్రనామ స్తోత్ర పారాయణము చేయడంతో పాటుగా 5 అరటి పండ్లను ఆంజనేయ స్వామి వారికి నివేదన చేసి వాటిని కోతులకు కానీ లేకపోతే చిన్నపిల్లలకు కానీ ఇవ్వటం వల్ల చాలా సమస్యలను పరిష్కారం చేసుకున్న వారు అవుతారు. మకర రాశి వారి అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారికి అదృష్ట వర్ణము నలుపు. కుంభరాశి వారికి మనోబలమే చాలా పెన్నిది. మనోబలంతో ముందుకు వెళ్ళండి.
ధనలాభం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగంలో గుర్తింపు తెచ్చుకోవటానికి ప్రయత్నాలు చేయకండి. కష్టపడి పని చేయటం ద్వారానే గుర్తింపు అనేటువంటిది మీకు లభిస్తుంది. సరి అయినటువంటి ప్రణాళికలతో కార్యసిద్ధి అనేటువంటిది ఉంటుంది. విపరీతమైనటువంటి చెడును ఊహించకండి. వ్యాపార పరంగా జాగ్రత్తగా అడుగులు వేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు. మీ మీద విపరీతమైనటువంటి నిందలు మోసేటువంటి వారు అధికంగా ఉన్నారు. అయితే అప్పులు చేయకండి. అప్పు పరంగా ఉన్నటువంటి సమస్యలను కూడా మీరు పెరగనివ్వకుండా జాగ్రత్త పడండి. నూతన ప్రయత్నాలు అనేటువంటివి ఫలిస్తాయి. ఇంటిలో ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చ ఆనందదాయకంగా జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఎవరికి చెప్పకండి. మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి కుంభరాశి వారు ఈరోజు సాయంకాల సంధ్యా సమయంలో స్తంభోద్భవ లక్ష్మీ నరసింహ స్తోత్ర పారాయణం కానీ, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం కానీ చేయడంతో పాటుగా లక్ష్మీ నరసింహస్వామి వారికి తులసి మాలతో అర్చన చేయించండి. చాలా మంచి ఫలితాలను పొందుతారు. కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి అదృష్ట వర్ణము నలుపు. మీనరాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉండబోతోంది. ఆపదలు అనేటువంటివి తొలగుతాయి. ఆదర్శవంతమైనటువంటి పనులతో కొత్త చరిత్రను మీరు నడిపిస్తారు. మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్ష. ఇన్ని రోజులు ఏదైతే సాధించడానికి కూడుకున్నారో ఆ సాధించేటువంటిది కనుచూపు మేరలో ఉంది అన్నటువంటి ఆశావహ దృక్పథం ఏదైతే ఉన్నదో అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన వాహన కొనుగోలుకు సంబంధించినటువంటి విశేషాలు ఏవైతే ఉన్నాయో అది ఈరోజు పూర్తి చేసుకోవచ్చు. అభివృద్ధికి అవసరమైనటువంటి అడుగులు వేస్తారు. అవి మీలో ఉత్సాహాన్ని నింపుతాయి. ఆస్తి పెరుగుతుంది. కొత్త గృహ నిర్మాణ సంబంధమైనటువంటి సూచనలు కూడా తీసుకోవటానికి చాలామందిని కూడా మీరు సంప్రదిస్తారు. ఆత్మబలం అనేటువంటిది మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతుంది చెప్పవచ్చు. మీనరాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి ఈరోజు సంధ్యాకాల సమయంలో శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా గణపతికి సంబంధించినటువంటి అర్చన చేయించుకొని బిల్వదళములు సమర్పణ చేయడం వల్ల మీనరాశి వారికి మరిన్ని యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. మీనరాశి వారి అదృష్ట సంఖ్య 9. మీనరాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. మీ అందరికీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి అలాగే అమ్మవారు గణపతి సంపూర్ణమైనటువంటి జయమును కలిగించాలి అని ఆకాంక్షిస్తూ స్వస్తి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తు శాస్త్రంలో పరిపూర్ణవంతమైనటువంటి అభివృద్ధిని సాధించుకోవటానికి మీ గృహం పాటించవలసినటువంటి సాంప్రదాయ లక్షణాలతో పాటు కొన్ని అద్వితీయమైనటువంటి సూత్రాలు కూడా మనకు తెలియజేశారు. వాటిని ఎవరైతే తూచా తప్పకుండా నమ్మకంతో గనక పాటిస్తారో వారి జీవితం సుఖప్రదమై కొనసాగటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. సూర్యకిరణములు అనేటువంటివి చాలా ముఖ్యం. ఆ సూర్యకిరణ ప్రభావం మనం నివసించేటువంటి గృహంలో తప్పనిసరిగా ప్రవేశించాలి. తూర్పు దిశలో తలుపులు తీసినా, కిటికీలు తెరిచినా ఆ కిరణ పుంజాల యొక్క ప్రభావం మన గృహంలో పడాలి. అలా కనుక ప్రవేశించినట్లయితే పరిపూర్ణవంతమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. సూర్యకిరణాలు పడకుండా చీకటిగా ఉండేటువంటి గృహాలు అనారోగ్య లక్షణాన్ని ఇస్తాయి. మనం నివసించే గృహంలో దక్షిణ భాగంలో కానీ పశ్చిమ భాగంలో కానీ ఎక్కువగా బరువులు అనేటువంటివి ఉండవచ్చు, తప్పు లేదు. అదే ఉత్తరము లేక తూర్పు వైపు అత్యధిక బరువులున్నటువంటి వస్తువులను ఉంచటం అనర్థదాయకము. మీ గృహంలో స్థానతత్వాన్ని అంచనా వేసుకొని ఉచ్చస్థానంలోనే ద్వారాలు అనేటువంటివి అమర్చబడ్డాయో లేదో గమనించాల్సి ఉంటుంది. నీచస్థానంలో గనక ద్వారములు గనక ఉన్నట్లయితే అనేక రకాలైన ఇబ్బందులు
చవి చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే గృహం కట్టేటప్పుడే సరైనటువంటి సలహాలు తీసుకొని, ముఖ్యంగా ఇంటికి సంబంధించినంత వరకు గృహం కట్టేటప్పుడు ప్లాన్ వేయించుకొని, ఆ ప్లాను ప్రకారమే కట్టేటువంటి మేస్త్రి చేత చక్కగా దగ్గరుండి కట్టించుకోవాలి. తెలియక చేసిన తప్పులు మన జీవితాలలో దురదృష్టాన్ని ఇస్తాయి. కాబట్టి తప్పులు లేకుండా గృహం కట్టుకోవటమే అదృష్టకరమైన ప్రభావానికి నాంది. తూర్పు కానీ ఉత్తరం కానీ వాలు వరండాలు వేయటం వల్ల శుభ ఫలితాలు సంభవిస్తాయి అంటోంది వాస్తుశాస్త్రం. వాలు వరండాలు వేసేటువంటి విధి విధానంలో ఈ 2 దిశలు చాలా ముఖ్యం. పశ్చిమంలో కానీ దక్షిణంలో కానీ వాలు వరండాలు వేయటం చాలా అనర్థం, దరిద్రానికి చేరువ కావటం అని చెప్పేసి శాస్త్రం. ఈశాన్యంలో నీటి తొట్టి అనేటువంటిది ఏర్పాటు చేయటం మన భవిష్యత్తుకు గొప్ప విశేషం. భవిష్యత్ అంతా కూడా అదృష్టకరంగా ఉండటానికి ఇది చాలా గొప్పగా సహకరిస్తుంది. అందుకనే నీటి గుంటలు అనేటువంటివి ఇంటిలో ఈశాన్య ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవటం చాలా అవసరం. ఈశాన్యం యొక్క గేటు సిరి సంపదలకు నిలయంగా మారుతుంది. ఎవరు గేటు పెట్టినా ఈశాన్యం నడక చాలా మంచిది. కాబట్టి ఈశాన్యం గేటుని ఎక్కువగా వినియోగించటం మంచిది. ఈశాన్యంలో బోరు అంటే నీటి పంపు సంపదలకు నిలయంగా చెప్తాం. సహసిద్ధంగా ఎవరు ఇల్లు కట్టినప్పటికీ కూడాను ఈశాన్యంలోనే బోరు వేయించుకునేందుకు ఏర్పాటు చేసుకోవాలి. ఆ ప్రాంతంలో అలా బోరు పడలేదనుకోండి, నీళ్లు ఇంకొక చోట పట్టడానికి సూచికలు ఉన్నాయనుకోండి, అక్కడి నుంచి పైపు ద్వారా ఈశాన్యంలో గుంటలోకి నీరు వచ్చి ఆ నీటి నుంచి మేడపైకి ఆ యొక్క వాటర్ ట్యాంకులోకి నీళ్లు వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. మరి తప్పని పరిస్థితుల్లో ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంతే తప్ప మాకు నీళ్లు పడలేదండి ఈశాన్యంలో, అందుకని మేము బోరింగ్ వేయలేదు అంటే కుదరదు. నీరు చాలా అవసరం కదా ప్రతినిత్యం కూడా. ఆ ప్రాంతంలో మీరు ఈశాన్యంలో నీరు పడలేదు, వాయువుల్లో పడ్డది. వాయువుల్లో బోరింగ్ వేస్తే నీళ్లు బ్రహ్మాండంగా పడ్డాయి. మరి ఏం చేస్తారు? వాయువ్య నుంచి ఈశాన్యానికి పైప్ లైన్ వేసి ఈశాన్యంలో గుంట తవ్వి నీరు నిండేట్టుగా చేసుకొని పైపు ద్వారా ఇంటి పై భాగాన ఉన్నటువంటి ఆ యొక్క వాటర్ ట్యాంకులోకి నీళ్లు పోయేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయటంలో తప్పు లేదు. తూర్పు ఈశాన్యపు నడక సంతాన ప్రాప్తిని, గౌరవాదులను పెంపొందిస్తుంది అంటోంది శాస్త్రం. ఉత్తర ఈశాన్య నడక సిరి సంపదలకు తార్కాణంగా చెప్తోంది శాస్త్రం. తూర్పు ఈశాన్యపు వీధిపోటు చాలా విశేషం. ఏ లోటు లేకుండా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. ఉత్తరపు ఈశాన్య వీధిపోటు కూడాను సిరి సంపదలకు నిలయంగా మనకు శాస్త్రం తెలియజేస్తోంది. దక్షిణ భాగమున, పశ్చిమ భాగమున షెల్ఫులు, బరువులు ఉంచటం అనేటువంటిది చాలా శుభకరం. తూర్పున ఖాళీ స్థలం అన్ని విధాల మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఒక గృహాన్ని కట్టినప్పుడండి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడాను ఖాళీ స్థలం ఉండాలి. తూర్పు వైపు, ఉత్తరం వైపు కూడా. మట్టిని ఆమెన విడిచేయాలి, బండలు వేసి అమర్చకూడదు. కారణం ఏంటంటే ఆ యొక్క భూలక్ష్మిని చూడాలి మనం. అక్కడ మట్టి అనేటువంటిది భూలక్ష్మి. అందుచేత కొద్దైనా సరే తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ చెట్లు వేసే విధంగా, మట్టి ఉండే విధంగా అమర్చుకోండి మీ గృహంలో.
అది శతవిధాలా చాలా మంచిది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో కార్తీక విధులు పరిహారాలు అనే అంశానికి స్వాగతం. ద్వాదశి తిథి కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ద్వాదశి తిథికి ఆమలక ద్వాదశి అని పేరు. ఉసిరికతో కూడుకున్నటువంటి తిథి ఏకాదశి తిథి, ఆమలకి ఏకాదశి తిథి అన్న పేరిట సంప్రదాయం వివరించిన మేరకు ఏకాదశి నాడు విశేషంగా ఉసిరిక పైన దీపారాధన చేసి పరమాత్ముడైన ఆ శ్రీమన్నారాయణమూర్తిని సేవించుకుంటూ ఉంటాం. ద్వాదశి తిథి నాడు కృష్ణపక్షంలో వచ్చేటటువంటి కార్తీక మాసంలో వచ్చేటటువంటి ద్వాదశి తిథి నాడు ద్వాదశి భోజనం పారణ చేసేటటువంటి సమయంలో విస్తరిలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి వస్తువు ఉసిరిక పచ్చడి, ఉసిరికతో చేసిన పదార్థం. ద్వాదశి తిథి నాడు అంటే ఏకాదశి నాటి ఉపవాస వ్రతం పాటించిన వారంతా కూడా ద్వాదశి తిథి గడియలు సమీపించిన వేళలో భోజనానికి ఉపక్రమిస్తారు. విష్ణువుని ఆరాధన చేసిన పిదప సభక్తికంగా బంధుమిత్రులు స్నేహితులతో కలిసి సమష్టిగా చైతన్యంతో వరుసలుగా బారులు తీరి భోజనం చేసే నిమిత్తమై కూర్చుంటారు. ఆ సమయంలో తొలిగా తినవలసిన పదార్థం ఉసిరిక. ఆధునికంగా అనేకులు ఉపవాస వ్రతాన్ని విడిచిపెట్టేటటువంటి సందర్భాలలో అరచేతిలో పచ్చి ఖర్జూరం వేసుకొని ఆ పిదప కాసింత నీరు పోసుకొని అలా తడిసిన ఆ పచ్చి ఖర్జూరానికి సంబంధించిన నీటిని త్రాగి ఉపవాస వ్రతం విడిచిపెడుతున్నాను అని అనేకులు అనుకుంటూ ఉంటారు. కానీ సనాతన సంప్రదాయంలో వైదిక మార్గంలో ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఉపవాస వ్రతం విడిచిపెట్టవలసిన విధానం ఉసిరికతో కూడుకొని ఉంటుంది. అది ఏ ఉపవాసమైనా కావచ్చును. మహాశివరాత్రి నాటి ఉపవాసం, మాస శివరాత్రి నాటి ఉపవాసం, ఏకాదశి నాటి ఉపవాసం, సోమవారం నాటి ఉపవాసం, ఇలా శనివారం నాడు కొందరు ఉపవాసాలు ఉంటారు. కాబట్టి ఆ రోజు నాటి ఉపవాసం ఏ ఉపవాసమైనా కూడా ఉపవాస వ్రత దీక్ష ముగించేటటువంటి సమయంలో మనం స్వీకరించవలసిన మొట్టమొదటి పదార్థం ఉసిరిక కనుకనే అభుంక్త్వామలకం పథ్యం భుంక్త్వాత్ బదరీ ఫలం అని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. పూర్వం జగద్గురువులు ఆదిశంకరులు భిక్షకై కాలడి గ్రామంలో అలా తిరుగుతూ ఒక గృహం ముందు నిలబడి భవతి భిక్షాం దేహి అని అడగగా ఆ ఇల్లాలు ఇంటిలో ఏ వస్తువు కూడా లేకుండా పోవడంతో ఒక్క ఉసిరికను తీసుకువచ్చి ఆ జగద్గురువుల యొక్క భిక్షాపాతలో వేసినట్లుగా ఆ పిదప మహనీయుడు జగద్గురువులు అంగం హరే పులకభూషణమాశ్రయంతి అని కనకధారాస్తవం చేసినట్లుగా మనం చదువుకుంటూ ఉంటాం. ఇంటిలో ఏ వస్తువు లేకపోయినా కూడా ఉసిరిక ఉండాలి. ఉపవాస వ్రతం పూర్తి చేసే నిమిత్తమై ఏవైనా పదార్థాలు ఇంటిలో భోజనం నిమిత్తమై లభించిన ఎడల ఉన్న ఈ ఉపవాస స్థితిని పూర్తి చేయడం కోసం అరచేతిలో ఉసిరిక ఉంచుకొని నీరు పోసి ఆ నీరు త్రాగి పిదప భోజనాన్ని స్వీకరించే నిమిత్తమై ఉపక్రమించాలి. కనుకనే ఆ ఇంట్లో ఉసిరికను భద్రపరుచుకున్నది ఆ ఇల్లాలు. ఇలాంటి సూత్రాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే ఇందులో ఉండే అంతరార్థం ఏమిటా అని ఆలోచన చేస్తే తీపి, పులుపు, కారం, చేదు, వగరు 5 రుచుల సమ్మేళనం ఉసిరికలో ఉంది. కనుక ఈ ద్వాదశికి ఆమలక ద్వాదశి అని పేరు. ఎలాంటి మలినము లేనటువంటిది, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించేటటువంటిది, వీర్య ఫలి అన్న పేరు కలిగినటువంటిది, శక్తిని, ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటిది. కనుకనే కార్తీక మాసంలో తప్పనిసరిగా ఆమలక ఉసిరికని వినియోగించాలి అని సంప్రదాయం తెలియజేస్తుంది. ఈ రోజున ఉదయం శరీరానికి ఉసిరికను ఇలా అల్లదుకొని స్నానం చేయాలి. కుదరని పక్షంలో ప్రదోష సమయంలో ముఖ ప్రక్షాళన చేసుకునే సమయంలోనైనా కాసింత ఉసిరిక పొడిని అరచేతిలో వేసుకుని ఇలా 2 చేతులు రాచి ఆ ఉసిరిక పొడితో ముఖం కడుక్కుంటే అపూర్వమైన తేజస్సు మన ముఖానికి కాంతి
వచ్చి చేరుతుంది అని కూడా ఆయుర్వేద శాస్త్రం వర్ణిస్తుంది. ఉసిరికను ఈరోజు తప్పనిసరిగా వినియోగించాలి. ఉత్పన్న ఏకాదశి పేరిట నిన్న అంతా పాటించిన ఏకాదశి వ్రతానికి వ్రత ఫలం సంపూర్ణంగా లభించే నిమిత్తమై ఈ రోజున మనం భోజనం చెయ్యాలి. ఆ భోజనం చేసేటటువంటి క్రమంలో బంధువులు మిత్రులు అందరూ కూడా ఉండాలి. మళ్ళీ ద్వాదశి నాటి రాత్రి అంటే ఈరోజు రాత్రి కూడా మళ్ళీ ఉపవాస వ్రతాన్ని పాటించాలి అని కూడా ఏకాదశి వ్రత నియమావళి ఇలా తెలియజేస్తుంది. దశమి, ఏకాదశి, ద్వాదశి 3 తిథులతో కూడుకున్న వ్రతం ఏకాదశి వ్రతం. ఈ వ్రతంలో ప్రత్యేకంగా ఒక పటం, ఒక విగ్రహం, ఒక కలశం, ఒక స్థండిలం, ఒక పీఠం ఇవేవి అక్కరలేకుండా కేవలం మానసిక పరమైనటువంటి సంకల్పంతో ఉపవాస వ్రతం పాటిస్తున్నాను అని చెప్పుకోవడం, ద్వాదశి వ్రతాన్ని సంకల్పం చేస్తూ అందరూ కలిసి సామూహికంగా విష్ణువును స్తోత్రం చేసి భోజనాదికాదులు చేయడం అనేవే ఈ ద్వాదశి నాటి విశేషాంశాలుగా విధులుగా మనం చెప్పుకోవాలి. ముఖ్యమైనది కార్తీక మాసం కృష్ణపక్షంలో ద్వాదశి నాడు తప్పక పాటించవలసింది ఒక్కరు భోజనం చేయకపోవడం. కేవల అఘోభవతి కేవల ఆది అని వేదవాక్యం. ఎవరైనా ఒక్కరు భోజనం చేస్తే అది పాపాన్ని తిన్నట్టే అని మనకు వేదం బోధిస్తుంది. అఘము అంటే పాపము అని అర్థం. ఎవరికి ఏది ఇవ్వకుండా అంతా మనమే తినడం అంటే అందరి పాపాన్ని మనం స్వీకరించినట్లు. అలా కాకుండా ద్వాదశి నాడు పారణ అన్న పేరిట అందరినీ పిలుచుకొని అతిథి అభ్యాగతులను పిలుచుకొని సమష్టిగా భోజనాదికాదులను ఏర్పాటు చేసుకోవాలి. పాపం 3 విధాలు ద్వాదశి భోజనానికి సంబంధించినది అని కార్తీక పురాణం వర్ణిస్తుంది. 3 విధాలుగా ఉండే ఈ పాపాలలో మొదటి పాపం స్నానం చేయకుండా భోజనం చెయ్యడం, ఇది మహాపాపం. రెండవ పాపం అతిథిని ఎవరిని పిలవకుండా భోజనం చెయ్యడం, ఇది రెండవది. మూడవ పాపం వచ్చిన అతిథికి ఇంటిలో ఉండే సమస్తమైన పదార్థాలు అందించకుండా కొన్ని మాత్రమే ఇచ్చి కొన్ని మనమే స్వీకరించడం, ఇది మహాపాపం. ఈ 3 త్రివిధ పాపాలు కార్తీక మాసంలో ద్వాదశి నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా పాటించకూడదు. ఈ రోజున సశాస్త్రీయంగా కార్తీక మాస విధులను అనుసరించి ద్వాదశి నాడు పాటించే నియమావళితో అతిథిని అభ్యాగతిని గౌరవిస్తూ విష్ణువును పూజిస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేసి ఆ పిదప ఇలా సమష్టిగా భోజనం చేస్తే ఎప్పుడైనా ఏదైనా నెలలో ఏ సంవత్సరంలోనైనా తెలిసి తెలియక ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ 3 విధాలైన పాపాలలో స్నానం చేయకుండా భోజనం చేయడం అనేక అత్యవసర సందర్భాలలో చేసే ఉంటారు. అత్యవసర సందర్భాలలో అని మనం పదే పదే చెప్పుకోవాలి. శాస్త్రాన్ని అనుసరించి పొరపాటున కూడా స్నానం చేయకుండా భోజనం చెయ్యరాదు. అత్యవసర పరిస్థితి అని మళ్ళీ మళ్ళీ అనుకుంటున్నాం కనుక అలాంటి పరిస్థితిలో కూడా అరచేతిలో నీరు పోసుకొని విష్ణు విష్ణునామాన్ని 3 సార్లు చెప్పి శిరస్సు పైన చిలకరించుకొని ఆ పిదప ఉంగరం వేలు, మధ్యవేలు, బొటన వేలు ఈ 3టితో ఇలా కుడి చెవి తమ్మెను పట్టుకొని విష్ణవే నమః అని చెప్పి భోజనం చేస్తే ఆ దోషం పరిహారం అవుతుంది. అలా పరిహారమైనప్పటికీ స్నానం చేయకుండా భోజనం చేయడం ఒక దోషమే కనుక అతిథి అభ్యాగతులను ఎవరినీ పిలవకుండా అనేక మార్లు మనం భోజనాలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఇది రెండవ పాపం కూడా కనుక వచ్చిన అతిథికి అన్ని పదార్థాలు పెట్టకుండా కొన్ని మిగుల్చుకుని మనమే తింటూ కూడా ఇలాంటి పాపం కూడా చేసి ఉంటాం కనుక త్రివిధమైన పాపాలు కూడా తొలగించుకునే నిమిత్తమై కార్తీక మాసం కృష్ణపక్షంలోని ద్వాదశి నాడు యథాశక్తి ఉసిరికాయలను దానమివ్వాలి. ఇది ఈరోజు పాటించవలసిన విధి, ప్రధానమైన నియమం. సూర్యాస్తమయంలోగా యథాశక్తి ఉసిరికాయలను సేకరించి సమస్తమైనటువంటి పాపములు ప్రత్యేకంగా భోజన సంబంధమైనటువంటి త్రివిధ తాపములతో కూడుకున్న త్రివిధ పాపములు తొలగించుకునే నిమిత్తమై విష్ణు ప్రీత్యర్థమై ఉసిరికలను
నేను దానం ఇస్తున్నాను అని మనసులో సంకల్పం చేసుకుని సాయంత్రంలోగా అర్హులైన వారికి ఆ ఉసిరికాయలను అందజేయాలి. కనీసంగా ఇలా సంకల్పం చేసి అమావాస్యలోగా ఈ ఉసిరికలను సంకల్పం చేసిన ప్రకారంగా అర్హులైన వారికి అందిస్తాను అని కూడా మనసులో సంకల్పం చేసుకున్నా కూడా మన పుణ్యబలం రెట్టింపుగా పెరుగుతుంది అని కూడా సంప్రదాయ విజ్ఞానం ఇలా తెలియజేస్తుంది. కార్తీక మాసం అంతా కూడా నియమాల మాసం. ప్రతి నిమిషము అమృతమయమైనది, పుణ్యప్రదమైనది. అనేకములైనటువంటి పాపములను, దోషములను మనస, వాచ, కర్మణ త్రికరణములతో తెలిసి తెలియక 6 విధములుగా 6 విధాలుగా ఆచరిస్తూ ఉంటాం. ఎన్నో చేసి ఉన్నాం, ఎన్నో చేస్తున్నాం, ఎన్నో చెయ్యబోతున్నాం. సంచిత, ఆగామి, ప్రారబ్ధ త్రివిధ రూపాలలో ఉండేటటువంటి సమస్త దోషాలను తొలగించుకునే నిమిత్తమై, సంకల్ప బలాన్ని పరిపుష్టం చేసుకునే నిమిత్తమై కార్తీక మాస కృష్ణపక్ష ద్వాదశి నాడు ఉసిరికాయలను దానమిచ్చే ప్రయత్నం చేద్దాం. కనీసంగా సంకల్పం చేద్దాం. కపిత్థాకార భూగోళాహ అని శాస్త్రంలో చెబుతారు, కానీ వెలగపండు వల్ల ఈ భూగోళం ఉందో లేదో తెలియదు, కానీ ఉసిరికాయ వల్ల మట్టుకు ఈ భూగోళం తప్పనిసరిగా ఉంటుంది, ఉన్నది అని శాస్త్ర ప్రమాణాలతో మనం నిరూపించవచ్చు. ఉసిరికాయ కూడా గీతలుంటాయి, ఉసిరికాయ కూడా 2 వైపులా కూడా బొడిపలుంటాయి. ఉత్తర దక్షిణ ధ్రువాల్లాగా భూమికి మళ్ళేనే కనుక ఉసిరికాయని దానమిస్తే సంపూర్ణమైన భూమండలాన్నంతా కూడా దానమిచ్చినంత పుణ్యబలాన్ని మనం పెంపొందింపజేసుకోగలుగుతాం అనేటటువంటి మానసిక విశ్వాసం, మనోబలం మనలో పెంచడం కోసమే పురాణ విజ్ఞానం అంతా కూడా. దానం ఇది ఈనాటి విశేషం. అలాగే సమష్టి చైతన్యంతో అందరి క్షేమాన్ని కోరుకోవడం కూడా ఈనాడు తప్పనిసరిగా మనం పాటించవలసిన మరొక విధి. కార్తీక మాస విధులలో ప్రత్యేకంగా ద్వాదశి నాడు పాటించవలసిన విధులను తెలుసుకొని ఈ ప్రకారంగా అనుసరిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. కాపిలం రూపమస్తాయ ధారయంతం ధరణీతలం. ఆ కపిల మహర్షి ధరిస్తున్నారు, ఆయనే చంపుతారన్నారు. సరే, దేవతలందరూ వెళ్ళిపోయారు. వీళ్ళు గోతులు పెట్టి వెతికారు, పాతాళలోకం దాకా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా సరే ఎక్కడా కనపడలేదు. మళ్ళీ వచ్చి తండ్రికి చెప్పారు. సగర చక్రవర్తి అన్నాడు, నేను లేచి బయలుదేరతాను యజ్ఞాశ్వాన్ని వెతకడానికి అన్నాడు. పురోహితులు అన్నారు, నువ్వు యజ్ఞ దీక్ష తీసుకున్నావు, దీక్ష తీసుకున్నవాడు అలా పీటల మించి లేచి వెళ్ళిపోకూడదు. అప్పుడు నీకే కాదు మాకు కూడా తప్పు. ఎవరు అటువంటి యజ్ఞాన్ని చేయించారో వాళ్ళకి కూడా దోషం వస్తుంది. ఎవరు అధికారులో వాళ్లతో హవిస్సులిప్పించాలి తప్ప ఏదో మంత్రం చేతిలో ఉంది కదా, చదువుకున్నాం కదా అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని కూర్చోపెట్టి చేయించకూడని పనులు చేయించకూడదు. లోక కళ్యాణకారకమైనటువంటి రీతిలో ప్రవర్తించాలి తప్ప ఏదో ఎవరినో తృప్తిపరచడం కోసమని లోకానికంతటికీ విఘాతం కల్పించే పనులు చేయకూడదు. ఏది ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. కాబట్టి వాళ్ళన్నారు, నువ్వు యజ్ఞం పీటల మించి లేచి వెళ్ళిపోతే నీకే కాదు ప్రమాదం, రాజ్యానికి మాకు కూడా వస్తుంది. కాబట్టి నువ్వు వెళ్ళడానికి వీలు లేదు, యజ్ఞ దీక్ష ఎందున్నావు, వేరొకరిని పంపించన్నారు. మళ్ళీ పిలిచాడు 60,000 మంది సగరుల్ని. మళ్ళీ వెళ్ళండి, పాతాళలోకం వరకు తవ్వేయండి భూమిని. తవ్వేసి ఎక్కడ ఉన్నాదో గుర్రం వెతికి పట్టుకురండి అన్నాడు. వాళ్ళు మహోత్సాహం, వాళ్ళు మళ్ళీ వెళ్ళి పాతాళం వరకు తవ్వేశారు. తవ్వేస్తే వాళ్ళకి ఈ భూమిని మోస్తున్నటువంటి దిగ్గజములు కనపడ్డాయి. ఆ దిగ్గజములు ఈ భూమిని తమ కుంభస్థలం మీద పెట్టుకుని మోస్తున్నాయి. వాటికి విరూపాక్షము, మహాపద్మము, సౌమనసము, భద్రము అని 4 భద్రగజాలు. ఆ దిగ్గజములన్నిటినీ చూసి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఈశాన్య దిక్కుకు వెళ్ళారు. అక్కడ కపిల మహర్షి కూర్చునున్నారు. కపిల మహర్షి ఎదురుగుండా గుర్రాన్ని కట్టి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. కపిల మహర్షి ధ్యానంలో ఉన్నారు. వీళ్ళు 60,000 మంది గుర్రాన్ని చూశారు. అక్కడ ఎవడు కట్టాడని అడగలేదు. మహోత్సాహం, అక్కర్లేని ఉత్సాహం అంటే అదే. ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన దగ్గర గుర్రం ఉంది కాబట్టి ఈయనే గుర్రాన్ని ఎత్తుకొచ్చాడన్నారు. చంపేయండి, కొట్టేయండి, నరికేయండి, తన్నేయండి అంటూ తమ చేతులలో ఉన్న ఆయుధాలతో కపిల మహర్షి వైపు పరిగెత్తారు. ఆయన మంచి ధ్యాననిష్టలో ఉన్నారు.
ఒక్కసారి కళ్ళు విప్పి చూశాడు. శ్రుత్వాతు వచనం తేషాం కపిలో రఘునందన రోషేన మహతావిష్టో హుంకారమకరోత్తదా భస్మరాశి కృతా సర్వే కాకుత్స సగరాత్మజా. ఆయన వాళ్ళందరినీ ఇలా చూసి 60,000 మంది పరిగెత్తుకొస్తుంటే హుం అన్నాడు రోషంతో, కోపంతో. ఆయన హుంకారం చేసేటప్పటికి అందులోంచి వచ్చినటువంటి శబ్ద తరంగములకు 60,000 మంది 60,000 బూది కుప్పలై పడిపోయారు. ఈ 60,000 మంది బూది కుప్పల్ని చూసి ఆ తరువాత బయలుదేరి వచ్చినటువంటి వాడు అంశుమంతుడు. ఎంతకీ 60,000 మంది సగరులు రావట్లేదు. యజ్ఞమా నిలబడిపోయింది, తానా వెళ్ళకూడదు. సగర చక్రవర్తి అంశుమంతుణ్ణి పిలిచాడు. నాయనా నువ్వు వెళ్ళి ఎక్కడుందో వెతకరా యజ్ఞాశ్వం అన్నాడు. ఆయన దిగ్గజాలకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి తిన్నగా బయలుదేరి ఎక్కడ కట్టేశారో ఆ యజ్ఞాశ్వాన్ని అక్కడికి వచ్చాడు. కపిల మహర్షిని చూసి నమస్కారం చేసి 60,000 బూది కుప్పలు చూసి ఓ మా పినతండ్రులందరూ కాలిపోయారు. తన పితరులకు సంస్కారం చెయ్యడం ఎంత ముఖ్యమో మనకి రామాయణం నేర్పుతుంది. తల్లికి తండ్రికి తద్దినం పెట్టడం అంత ముఖ్యం. వీళ్ళకి వెంటనే నేను జలతర్పణ చెయ్యాలి అని గబగబా వెళ్ళి నీటికయ్య కోసం వెతుకుతున్నాడు. మేనమామ అయినటువంటి గరుత్మంతుడు కనపడ్డాడు. కనపడి నాయన వాళ్ళకి తర్పణ చేయడానికి భూమి మీద ఉన్న నీరు యోగ్యం కాదు. హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె ఆకాశగంగగా పైన ప్రవహిస్తోంది. ఆకాశగంగని భూమి మీదకి తీసుకురావాలి. అలా తీసుకొస్తే ఆ గంగాజలంతో తర్పణ చేస్తే వీళ్ళకి ఉపశాంతి కలిగి ఊర్ధ్వలోకాలు పొందుతారు. అందుకని నువ్వు చెయ్యకూడదు అన్నారు. సుపర్ణవచనం శ్రుత్వా సోంశుమానతి వీర్యవాన్ తరితం హయమాదాయ పునరాయాన్ మహాయశాః. ఆ గరుత్మంతుడు చెప్పినటువంటి మాటలు విని జలతర్పణ చేయకుండా గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అశ్వమేధయాగం పూర్తయిపోయింది. సగర చక్రవర్తి తన కుమారులు 60,000 మందిని తరింప చెయ్యడానికి గంగానదిని ఆకాశం నుంచి భూలోకం మీదకి ఎలా తీసుకురావాలని పరితపించి తీసుకురాకముందే శరీరాన్ని విడిచిపెట్టేశాడు. తర్వాత అంశుమంతుడు రాజయ్యాడు. అంశుమంతుడు రాచరికం చేసినంతకాలం ఆకాశగంగని ఎలా తీసుకురావాలని పరితపించి ఆయన కూడా శరీరం వదిలిపెట్టేశాడు. తర్వాత దిలీపుడు వచ్చాడు. దిలీపుడు తన పితరులు 60,000 మందిని ఎలా ఉద్ధరించాలి, ఆకాశగంగని ఎలా తీసుకురావాలని పరితపించి శరీరం వదిలిపెట్టేశాడు. తర్వాత భగీరథుడు వచ్చాడు. భగీరథుడు వచ్చిన తరువాత ఎలాగైనా సరే నా పితరులను తరింపచేయడానికి ఆకాశగంగని భూమి మీదకి తీసుకొస్తానని వెళ్ళి హిమవత్పర్వత ప్రాంతమునందు కూర్చొని ఊర్ధ్వబాహు పంచతప, ఆయన 2 చేతులు పైకెత్తి పంచాగ్నిహోత్రముల మధ్య ఘోరే తపసి తిష్ఠితః తస్య వర్ష సహస్రాణి 1000 సంవత్సరముల పాటు పంచాగ్నిహోత్ర తపస్సు చేశాడు. పంచాగ్నిహోత్ర తపస్సు అంటే 4 దిక్కుల యందు దగ్గరగా అగ్నిహోత్రాన్ని ఉంచుకుంటారు. కనురెప్ప వేయకుండా సూర్యుడిని అలాగే చూస్తూ తపస్సు చేస్తారు. దాన్ని పంచాగ్నిహోత్రం అంటారు. అది కూడా చేతులు కిందకి దింపకుండా పైకి ఎత్తి ఇలా ఉంచడం అంటే నరకం. ఒక 10 నిమిషాలు ఉంచేటప్పటికి తెలుస్తుంది, లాగేస్తాయి భుజాలు. ఊర్ధ్వబాహు పంచతపః. ఆయన మాసాహారో జితేంద్రియ, నెలకి ఒక్కసారే అన్నం తినేవాడు. జితేంద్రియ, ఇంద్రియములను గెలిచాడు. తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠితః. భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి తపస్సు 1000 ఏళ్ళు చేశాడు. 1000 ఏళ్ళు చేస్తే హంసవాహనం మీద చతుర్ముఖ బ్రహ్మగారు దేవతాగణాలతో వచ్చాడు. నాయనా ఏం కోరిక నీది అని అడిగాడు. అడిగితే అయ్యా మా ఇక్ష్వాకు వంశంలో సంతానానికి ఇబ్బంది కలుగుతోంది, నాకు బిడ్డలు లేరు, నా వంశం నిలబడడానికి నాకు పుత్ర సంతానాన్ని కటాక్షించమన్నాడు. తప్పకుండా నీకు కొడుకు పుడతాడు, మీ వంశంలో పుత్ర సంతానం కలుగుతూ ఉంటుంది, ఇంకేం కావాలి? మా పితరులు 60,000 మంది సగరులు కపిల మహర్షి యొక్క క్రోధాగ్ని జ్వాలల చేత దహింపబడి బూది కుప్పలై పడిపోయి ఉన్నారు. ఆకాశగంగని విడిచిపెట్టండి. హిమవంతుని యొక్క పెద్ద కూతురు ఆకాశగంగని భూమి మీదకి విడిచిపెట్టండి అన్నారు. ఎందుకంటే భూమి మీద ప్రవహించవలసినటువంటి నదుల యొక్క మార్గాన్ని సృష్టి ప్రారంభంలో నిర్ణయం చేసినటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మగారు ఎలా చెప్తారో అలాగే వెళ్ళాలి నదులన్నీ. అందుకే నదులకు ఒకరు చూపించక్కర్లేదు మార్గం, అవే వెళ్ళిపోయి సముద్రాన్ని చేరిపోతాయి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.